హాయ్ అండి. ఈరోజైతే థర్డ్ టెస్ట్ జరగబోతుంది లార్డ్స్లో. చాలా ప్రతిష్టాత్మకం తెలిసిందే. ఆ గ్రౌండ్ చాలా ప్రత్యేకత ఉంటుంది. లార్డ్స్లో మ్యాచ్ గెలిస్తే చాలా అందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటారు. ఆ రకమైన గ్రౌండ్ అయితే అదైతే ఇచ్చుకుంటుంది. ఎందుకంటే చాలా మీరు చూసుకుంటే టెస్ట్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో ఎక్కువగా ఆడే మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి ప్రతిసారి కూడా లార్డ్స్లోనే. చూసుకుంటే మంచిగా బౌలర్స్కి అనుకూలమైన పిచ్చి. ఖచ్చితంగా హై స్కోర్స్ ఏముండవు. మనం చూసినట్టు 1000 పరుగులు 600 పరుగులు మొత్తం అంటే 2 ఇన్నింగ్స్లు 1000 పరుగులు అటు ఏం జరగవు. ఓవరాల్గా 4 ఇన్నింగ్స్లు కూడా 1000 పరుగులు రావడం కష్టంగా ఉంటుంది. అలాంటి గ్రౌండ్ అది. ఓవరాల్గా అంటే వాళ్ళు 2 ఇన్నింగ్స్లు మనం 2 ఇన్నింగ్స్లు ఆడి మొత్తం ఆడతాం కదా. 4 ఇన్నింగ్స్లు కలిపి 1000 పరుగులు కూడా రావు. అంత కఠినంగా ఉంటుంది ఆ గ్రౌండ్ అయితే. అలానే మీరు చూసుకుని చాలామంది మాట్లాడుతుంటారు ఆ పిచ్చెస్ అంటే మొత్తం గ్రౌండ్ అంతా ఒక స్లోప్గా ఉంటుంది ఒక సైడ్ కంటే. దాదాపు 2 మీటర్లు అని చెప్తారు. యాక్చువల్గా 2 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 4 అడుగుల దాకా అయితే 7 అడుగులు 8 అడుగుల దాకా అయితే ఆ స్లోప్ అయితే ఉంటుందంట. ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేసరికి ఇలా అయితే ఉంటుందంట గ్రౌండ్. మరి అది పెద్దగా నాకు కనిపించలేదని చాలామంది చెప్తారు. కొంతమంది హెడెన్ కావచ్చు, లేకుంటే పీటర్సన్ అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళైతే కొంతమంది చెప్పడం చూసాం మనమైతే. మాకు అంత స్లోప్ ఏమి అనిపించదు గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు. కానీ బాల్ మటుకు ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు మనం షాట్ కొట్టినప్పుడు ఇమీడియట్గా అయితే బౌండరీకి అయితే ఆ గ్రావిటీ ఫోర్స్ వల్ల అయితే ఇమీడియట్గా అయితే బౌండరీకి అయితే వెళ్తుంది ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే. ఇంకా చూసుకుంటే మన టీంలో మార్పులు ఏమైనా చేయగలుగుతారంటే నితీష్ కుమార్ రెడ్డి ఏమైనా సాయి సుదర్శన్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా, అదొకటి ఉండొచ్చు. లేకుంటే బుమ్రా అయితే ఖచ్చితంగా వస్తాడు ప్రసిద్ధ కృష్ణ ప్లేస్లో. ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. మరి కుల్దీప్ యాదవ్ ఆడిస్తారంటే గ్రీన్ పిచ్చి ఆల్రెడీ చెప్తున్నారు, చాలా గ్రీన్గా ఉందని అయితే పిచ్చి. అలాంటప్పుడు ఇంకా ఆడే ఇచ్చే ఛాన్సే లేదు. నలిసి వాషింగ్టన్ సుందర్ ఆడిస్తారు, ఎందుకంటే అతను బ్యాటింగ్లో మంచిగా ఆడుతున్నాడు. 2 ఇన్నింగ్స్లో కూడా సపోర్టింగ్ అయితే ఉంది, అతని దగ్గర నుంచి మంచి సపోర్ట్ అయితే వచ్చింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా జడేజా కంటిన్యూషన్ అవుతారు. కాబట్టి బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఓన్లీ మీరు చూసుకుంటే ప్రసిద్ధ కృష్ణ చేంజ్ అవుతారు. ఆకాశదీప్ కావచ్చు, లేకుంటే ఇంకా బుమ్రా, అలానే మీకు సిరాజు, ముగ్గురు మేరు పేసర్లతోటి. అలానే మీకు సిరాజు, అలా మన వాషింగ్టన్ సుందరు, రవీంద్ర జడేజా స్పిన్నర్స్గా, అలానే ఆల్రౌండర్గా స్పేస్గా వచ్చేసి మీరు చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి. చూడాలి మరి ఇలాంటి గ్రీన్ పిక్చర్ పైన అయితే నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తాడు. అతను వేసి 120s 130 మధ్యలో ఏదైతే పేస్ చేస్తారో దానికి చాలా ఎఫెక్టివ్గా అయితే కనిపిస్తుంది అనేది నాకైతే అనిపిస్తూ ఉంది. ఇంకా చూసుకుంటే మన బౌలర్స్ అందరూ కూడా చాలా ఫామ్లో కనిపిస్తూ ఉన్నారు. మీరు చూసుకుంటే జైస్వాల్ కావచ్చు, రాహుల్ కావచ్చు, లేకుంటే శుభ్మన్ గిల్ కావచ్చు, కరుణ్ నాయర్ చిన్న చిన్న స్టార్టప్లు అయితే వచ్చినాయి. అతని నుంచి పెద్ద నాకైతే బాకీ ఉంది. చూద్దాం మరి ఈ మ్యాచ్లో ఏమన్నా కంబ్యాక్ ఇస్తాడు మంచిగా. ఇంకా రిషబ్ పంత్ చెప్పనవసరం లేదు, మంచి సాలిడ్ ఫామ్లో కనిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కొంచెం ఫామ్లోకి రావాల్సిన అవసరం అయితే ఉంది ఆ కింద వచ్చే బ్యాటర్స్లో. రవీంద్ర జడేజా ఫామ్లో కనిపిస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఓకే, అతను చిన్న చిన్న క్యామియోలు అయితే ఆడుతూ ఉన్నాడు సపోర్టింగ్ అయితే. తర్వాత చూసుకుంటే మీకు ఆకాశ్దీప్ వరకు అయితే బ్యాటింగ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 9వ బ్యాటర్ కదా, 9వ బ్యాటర్ వరకు అయితే బ్యాటింగ్ అయితే ఉంటుంది అనుకోవచ్చు మనం అయితే ఆకాశ్దీప్ వరకు. ఓవరాల్గా అయితే టీం అయితే బాగుంది అనిపిస్తుంది. వాళ్ళ టీంలో కూడా వాళ్ళైతే నల్ల సేమ్ టీం తోటి ఒక ఆర్చర్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతమించి సేమ్ టీం అయితే వాళ్ళైతే కంటిన్యూషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకే స్పిన్నర్ తోటి 4 పేసర్ తోటి వాళ్ళైతే వస్తారు. బెన్ స్టోక్ కూడా ఉన్నాడు కాబట్టి చూద్దాం మరి. ఈరోజు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. నాకు తెలిసి నా ప్లేయింగ్ 11లో మార్పేం ఉండకపోవచ్చు. జస్ట్ బుమ్రా ఒక్కడే మార్చి సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ప్రసిద్ధ కృష్ణ ప్లేస్లో బుమ్రా వస్తాడేమో, లేదా టాల్ బౌలర్ అని ఏమన్నా చిన్న చిన్న నిగిల్స్ లాంటి సిరాజ్ కానీ ఏమైనా ఉంటే అతను మార్చవచ్చు. కానీ ఆకాశదీప్ని అయితే ఎక్స్ట్రాడినరీ. మరి ఈ పిచ్ పైన అయితే ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి. ఎందుకంటే అతను ఒక వీడియో వచ్చింది నలిసి ఆయన బౌలింగ్ వేసిన తర్వాత ఏది సెకండ్ టెస్ట్లో ఒక వీడియో బయటకు వచ్చింది. ఆకాశ్దీప్ నేను చాలా ఆశలు పెట్టుకున్నాను, ఇంగ్లాండ్లో గ్రీన్ పిచ్లు ఉంటాయి, బౌలింగ్ చాలా అనుకూలం ఇస్తాను. చూసుకుంటే ఇక్కడ అన్ని ఫ్లాట్ పిచ్లు ఉన్నాయి, బ్యాటర్స్ పండగ చేసుకుంటున్నారు, నన్ను మోసం చేశారని అయితే అతనైతే చెప్పడం చూసాం. కొంచెం కామెడీ చేశారు. ఎందుకంటే తెలిసింది కదా, ఇంగ్లాండ్ అంటేనే గ్రీన్ పిచ్లు ఉంటాయి, బౌలర్స్కి అనుకూలం ఉంటాయి అనుకుంటే ఫస్ట్ 2 మ్యాచ్లు కూడా మీరు చూసుకుంటే ఫ్లాట్ పిచ్లే ఉన్నాయి. చాలా హై స్కోరింగ్ గేమింగ్ అయితే చూడడం చూసాం. చాలా సెంచరీలు కూడా రావడం చూసాం ఆ 2 టీముల నుంచి కూడా. కాబట్టి మీరు చూసుకుంటే గిల్ 3 సెంచరీలు చేశాడు ఈ 2 టెస్టులో చూసుకుంటే మీకు. కాబట్టి ఓవరాల్గా చాలా చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఇది కొంచెం చెప్పాలంటే చాలా గ్రీన్ పిచ్చే ఉంది. చూద్దాం మరి ఏం జరగబోద్దు. ఈరోజు మ్యాచ్ 3:30కి అయితే స్టార్ట్ అవుతుంది లార్డ్స్లో.